దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ప్రేమించే క్రైస్తవులు మాత్రమే ఈ వీడియో చూడండి. బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయం ఏంటో మీకు తెలుసా? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము. అయితే దాని ముందు అధ్యాయమైనటువంటి 117వ కీర్తన బైబిల్లోని అతి చిన్న అధ్యాయముగా ఉంది. అలానే తర్వాత అధ్యాయమైనటువంటి 119వ కీర్తన 176 వచనాలతో బైబిల్లోని అతి పెద్ద అధ్యాయంగా మనం చూడవచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పమంటారా? బైబిల్లోని మధ్య అధ్యాయమైనటువంటి 118వ కీర్తనకు ముందు 594, అలానే దాని తర్వాత కూడా 594 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి రెండు కలిపితే 1188 అనే సంఖ్య వస్తుంది. బైబిల్లో మధ్య వచనం ఏంటో మీకు తెలుసా? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే కదా? దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఆశ్రయంగా ఉంటే దేవుడే నా ఆశ్రయుడు అని కామెంట్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.